క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఆల్రెడీ ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా క్యాన్సర్ డయాగ్నోస్ అయిన వాళ్ళు. సో ట్రీట్మెంట్ మీద ఉన్నవాళ్ళు దయచేసి ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయండి. సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి, ఇప్పుడు కీమోథెరపీ విషయానికి వస్తే హెయిర్ లాస్ అనే సైడ్ ఎఫెక్ట్స్, సో సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి ట్రీట్మెంట్ని మధ్యలో ఆపకండి. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చెప్పారు, ఎంత కోర్స్ చెప్పారో అది కంప్లీట్ చేయండి. కొత్తగా డయాగ్నోస్ అయిన పేషెంట్స్ దయచేసి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అంటూ వెళ్ళకండి. ఇప్పుడు చాలా సోషల్ మీడియా వల్ల మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. డైట్ అనేది హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్, కీమోథెరపీ ఇస్తున్నాం, సర్జరీ ఇస్తున్నాము, డైట్ హెల్ప్ అవుతుంది. బట్ డైట్ వల్లనే క్యాన్సర్ క్యూర్ అవ్వదు. సో ప్లీజ్ డోంట్ ఫాల్ ప్రే టు దీస్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్. ట్రీట్మెంట్ మీది ఏ స్టేజ్లో ఉందో కనుక్కోండి, ఏం ట్రీట్మెంటో చూడండి, మీకు కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోండి. అలాంగ్ విత్ దాట్ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయండి.